గైస్ మనకు ఫ్లిప్‌కార్ట్‌లో కూలింగ్ డేస్ సేల్ జరుగుతుంది. 22 నుంచి 28 వరకు జరుగుతది. మీలో ఎవరైనా పర్చేజ్ చేయాలనుకుంటే మన ఛానల్ టెలిగ్రామ్ ఛానల్ అయితే ఉంది కదా! డిస్క్రిప్షన్ లింక్ అయితే ఉంటుంది. అక్కడ నేను వేస్తుంటాను డీల్స్. ఒకసారి చెక్ చేయండి. ఈ వీడియోలో మీరు ఏసీ ఎందుకంటే ఇప్పుడు ఎండాకాలం అలాగే మనకు కొన్ని ఆఫర్స్ కూడా అయితే వస్తుంటాయి. మనకు 2025 మోడల్స్ మీద మంచి మంచి ఆఫర్స్ అయితే వస్తున్నాయి. 2026 మీద కొద్దో గొప్పో ఆఫర్స్ అయితే వస్తుంటాయి. ఇలాంటి సేల్ వచ్చినప్పుడు కదా! కానీ ఎట్లైనా ఎండాకాలంలో ఒక ఏసీ మీరు తీసుకోవాలి అయితే అనుకున్నప్పుడు కొంతమందికి తెలిసుంటది నేను చెప్పబోయే విషయం. కొంతమందికి తెలియదుండదు. తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళకి చెప్పండి. ఖచ్చితంగా బెటర్ ఉంటది. ఈ వీడియో ద్వారా అందరికీ తెలియజేయాలనుకుంటే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్‌కి షేర్ అయితే చేయండి. అసలు మ్యాటర్ ఏంటి అంటే మాత్రం ఫస్ట్ మనము ఒకవేళ ఎండాకాలంలో ఏసీ తీసుకోవాలైతే అనుకుంటున్నాం. ఓకే. ఫైన్. పర్వాలేదు. అది 1 టన్నా, 1.5 టన్నా, 2 టన్నా ఇలా మనం రూమ్ సైజ్‌ని బట్టి సెలెక్ట్ చేసుకుంటాం. దాని తర్వాత స్టార్ రేటింగ్ సెలెక్ట్ చేసుకుంటాం. అది 3 స్టారా, 5 స్టారా సెలెక్ట్ చేసుకుంటాం. దాని తర్వాత ఇంకోటి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే పీసీబీ మీద వారంటీ ఏముంది అనేది సెలెక్ట్ చేసుకుంటాం. అది 5 ఇయర్స్ వారంటా, 7 ఇయర్స్ వారంటా ఉందా అనుకుంటే ఏంటి 7 ఇయర్స్ అంటానికి 7 ఇయర్స్ వారంటీ ఉన్న పీసీబీ ఏసీలు కూడా ఉన్నాయా బ్రో అంటే యెస్ ఉన్నాయి. ఈ వీడియోలో నేను కవర్ చేస్తాను. నేను చెప్పబోయే టాపిక్ ఏదైతే ఉందో ఆ టాపిక్‌లో ఈ యొక్క ఏసీ కూడా అయితే ఉంది. దాని యొక్క మొత్తం ఫీచర్ చూస్తే చాలా బాగా అయితే ఉన్నాయి. ఓకేనా? సో ఈ వీడియోలో నేను అది కూడా కవర్ చేస్తాను. జస్ట్ వెయిట్ అండ్ సీ ఎండ్ వరకు చూడండి. మీకు బెస్ట్ ఏసీలు సజెస్ట్ చేయడానికే నా తాపత్రయం అనమాట. చిన్న ఛానల్ అయినా గానీ మీకు ఒక బెస్ట్ ఏసీ మీ ఇంట్లో ఉంచాలనే చెప్పేసి నా తాపత్రయం అంతే. బట్ కమింగ్ డేస్‌లో కూడా మన ఛానల్‌లో అన్బాక్సింగ్ ఉంటది. జస్ట్ వెయిట్ అండ్ సీ. ఈ వీడియోలో మీకేమైనా గానీ ఇన్ఫర్మేటివ్‌గా అనిపించినా అండ్ మీరు ఏసీ తీసుకునే దానిలో కొద్దో గొప్పో నా యొక్క వీడియో మీకు సపోర్ట్ చేసినా కూడా ఒక లైక్ ఇచ్చి హైప్ అనే ఒక ఆప్షన్ వస్తది. హైప్ అయితే ఇవ్వండి. ఓకేనా? ఇంకోటేంటంటే మీలో ఎవరైనా ఇప్పుడు ఏసీ కొనాలి అనుకుంటే మాత్రం ఇక్కడ మన ఫ్లిప్‌కార్ట్ లింక్స్, డిస్క్రిప్షన్‌లో అమెజాన్ లింక్స్ కనపడుతుంటాయి. ఒకసారి చెక్ చేయండి. ఓకేనా? ఇలా అయితే అయిపోతది పీసీబీ మీద. తర్వాత మనకు 10 ఇయర్స్ ఏదైతే కంప్రెసర్ వారంటీ అంటాం, లేకపోతే ప్రొడక్ట్ మీద 1 ఇయర్ వారంటీ, లేకపోతే 5 ఇయర్స్ కంపెనీషన్ వారంటీ, లేకపోతే 10 ఇయర్స్ కంపెనీషన్ వారంటీ అయితే అంటుంటాం. ఇలా అయితే ఉంటుంటది. చాలా వరకు కొంతమంది చెక్ చేస్తారు నేను చెప్పబోయే టాపిక్. లేదా కొంతమంది చెక్ చేయరు. కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే మనం ఖచ్చితంగా చెక్ చేయాల్సిన విషయం ఏంటంటే ఏసీలో వాడే ఫిల్టర్స్ ఏమైతే ఉన్నాయి అనేది ఖచ్చితంగా చెక్ చేయాలి. మీరు తీసుకోబోయే బ్రాండ్ ఏదైతే గానీ ఖచ్చితంగా చెక్ చేయాలి. ఎందుకంటే ఏసీలో మంచి ఫిల్టర్ అయితే ఉంటే మనకు మంచి హెల్త్ ఉంటది. అంటే లంగ్స్ ఖరాబు కాకుండా, మనం పీల్చుకునే గాలి లంగ్స్ ఖరాబు కాకుండా, హెల్త్ ఖరాబు కాకుండా, స్కిన్ టోన్ ఖరాబు కాకుండా కొంచెం బావుంటదనమాట. ఆఫ్‌కోర్స్ మీరు అనొచ్చు, "అరే బాబు! ఏసీ వచ్చేసరికి ఎయిర్ ప్యూరిఫైయర్ కాదు గదా!" అనైతే అనొచ్చు. ఆఫ్‌కోర్స్ ఏసీ అనేది ఎయిర్ ప్యూరిఫైయర్ కాదు. మీ దగ్గర ఎయిర్ ప్యూరిఫైయర్ ఉంటే పక్కకు పెట్టుకొని ఉంచుకోవచ్చు. మీరు యూజ్ చేసుకోవచ్చు. కానీ ఎయిర్ ప్యూరిఫైయర్ యూజ్ చేయకుండా ఏసీ యూజ్ చేసేటోళ్ళు చాలామంది ఉంటారు. అలా కూడా జరుగుతూ ఉంటది. అలా జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా అట్‌లీస్ట్ ఆ మంచి బ్రాండ్ అయ్యి ఉండాలి. మంచి ఫిల్టరేషన్ ఉండే ఏసీలు తీసుకోవాలి. మరి ఎలాంటి ఫిల్టరేషన్ ఉండే ఏసీలు తీసుకోవాలి బ్రో? మార్కెట్‌లో చాలా ఉన్నాయి. మరి ఎలాంటి ఫిల్టరేషన్ ఉండాలి అంటే మాత్రం మార్కెట్‌లో ఉండే ఫిల్టరేషన్ గురించి చూస్తే మనకు డస్ట్ ఫిల్టర్ అనేది ఉంటది. హెచ్‌డి ఫిల్టర్ అనైతే ఉంటుంది. యాంటీ బ్యాక్టీరియా ఫిల్టర్ అనైతే ఉంటుంది. లేకపోతే విటమిన్ సి ఫిల్టర్ అనైతే ఉంటుంది. లేకపోతే పీఎం 2.5 ఫిల్టర్, పీఎం 0.1 ఫిల్టర్, 1.0 ఫిల్టర్, 0.3 ఫిల్టర్ ఇలా చాలా రకాల ఫిల్టర్స్ అయితే ఉంటాయి. మరి వీటిలో ఏది బెస్టు అని అనుకుంటే మాత్రం సింపుల్‌గా నేను చెప్పేది ఏంటి అంటే ఫస్టు మీకు పీఎం 2.5 ఫిల్టర్, 0.1 ఫిల్టర్, 0.3 ఫిల్టర్స్ ఇలాగైతే ఉన్నాయి అనుకోండి. ఖచ్చితంగా ఆ యొక్క ఫిల్టరేషన్ ఏసీ ఫస్ట్ ట్రై చేయండి. అవి తీసుకోవడానికి ఖచ్చితంగా మీరు వెళ్ళండి. ఎందుకు అంటే చెప్తాను ఈ యొక్క వీడియోలో మీకు ఇంకా క్లియర్‌గా అయితే అర్థమైపోతది. దాని తర్వాత మనకు కొన్ని ఏసీలలో ఈ యొక్క పీఎం 2.5 అని, 0.1 అని, 0.2 కాకుండా 0.3 అని ఇలా ఫిల్టరేషన్ యాడ్ చేసుకుంటూ ఇంకొక ఫిల్టర్ కూడా యాడ్ చేసుకుంటారు. హెచ్‌డి ఫిల్టర్ అని యాడ్ చేస్తుంటారు. 7 ప్యూరిఫికేషన్ ఫిల్టర్స్ అని యాడ్ చేసుకొని ఉంటుంటారనమాట. అలాగే జరుగుతుంటుంది. మోస్ట్‌లీ ఈ యొక్క పీఎం ఉన్న ఫిల్టర్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకోండి. అసలు పీఎం అంటే ఏంటి? పార్టిక్యులేట్ మ్యాటర్ అన్నమాట. అండ్ పక్కనున్న నెంబర్ ఏదైతే ఉందో అది 2.5 అయినా కానివ్వండి, 1.0 అయినా కానివ్వండి, 0.3 అయినా కానివ్వండి, 0.1 అయినా అవ్వనివ్వండి. వీటిలో ఉండే నెంబర్ ఏదైతే ఉందో అది ఒక మైక్రాన్ అనమాట. ఆ మైక్రాన్ సైజు మనకు డస్ట్‌లో ఒక మైక్రాన్ సైజ్ అనేది ఉంటుంది కదా! ఆ మైక్రాన్ సైజు ఆ ఫిల్టర్స్‌లో వాడుతుంటారు. సో అందుకనే పీఎం 2.5, పీఎం 0.1 ఇలాగైతే ఫిల్టర్స్ అయితే ఉంటాయి. మోస్ట్‌లీ ఇవి ఉండే ఫిల్టర్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. కొద్దో గొప్పో మీ హెల్త్ మీరు రక్షించుకున్న వారైతే అవుతారు. బెస్ట్‌గా అయితే ఉంటది. మీరు చెక్ చేసుకోండి. మొత్తం ఆన్‌లైన్‌లో చెక్ చేసుకుని ఎవరైనా అడిగినా కూడా మీకైతే తెలుస్తుంటది. సో ఇలాంటి ఫిల్టరేషన్ ఉన్న ఏసీలు తీసుకోండి. సో ఈ వీడియోలో బెస్ట్ బ్రాండ్ తోటి,
బెస్ట్ పీసీబీ వారంటీ అండ్ 5 ఇయర్స్ కానీ 7 ఇయర్స్ కానీ ఇలా కంప్రెషన్ వారంటీ ఉన్న ఏసీలు ఏవైతే ఉన్నాయో అలాగే మంచి ఫిల్టరేషన్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఈ వీడియోలో ఇప్పుడు మీకు కవర్ అయితే చేయబోతున్నాను. అండ్ అదేవిధంగా ఈ వీడియోలో మనకు లాస్ట్ ఇయర్ మోడల్ చూస్తే ఏమవుతుంది, మనకు ఐసీఆర్ వాల్యూ చేంజ్ అయితే అయింది కదా. ఐసీఆర్ వాల్యూ చేంజ్ అవ్వడం వల్ల లాస్ట్ ఇయర్ మోడల్స్ ఏమవుతాయి, ఇప్పుడు 1.5 టన్ ఉన్నా కూడా అది 1.4 టన్ అయితే అవుతుంది, లేకపోతే 1.45 టన్ అయినా అవుతుంది, ఇట్లా కూడా అవుతుంది. అండ్ ఇంకా 2026 మోడల్స్ కూడా కొన్ని అయితే లాంచ్ అయితే అయ్యాయి. అండ్ అలాగే రాబోయే కొన్ని మోడల్స్ అయితే ఉన్నాయి 2026 మోడల్, అవి తర్వాత కవరేజ్ చేస్తాను. మోస్ట్లీ ఈ ఫిల్టర్స్ ఉన్నవి అయితే తీసుకోండి గైస్. సో దీంట్లో ఫస్ట్గా వచ్చేసరికి మీకు బడ్జెట్ తక్కువ అండ్ ఫిల్టరేషన్ బాగుంది అండ్ సర్వీస్ కూడా మంచిగా అయితే ఉంటుంది, పర్వాలేదు ఈ యొక్క ఏసీ. అదే మైడియా అనమాట. ఇది 1.5 టన్ 5 స్టార్ రేటెడ్ కలిగిన ఏసీ. అండ్ దీంట్లో కూలింగ్ కెపాసిటీ 100%లో చూస్తే మాత్రం 4800 వాట్స్ అయితే ఉంటుంది. అండ్ అలాగే ఈ యొక్క 4800 వాట్స్ అండ్ కూలింగ్ కెపాసిటీ మనం క్యాలిక్యులేట్ చేసేది ఏదైతే ఉందో 3517 తోటి కానీ క్యాలిక్యులేట్ చేస్తే ఈ యొక్క ఏసీ ఎంతకు వస్తుందో తెలుసా, 1.36 టన్ అయితే వస్తుంది అనమాట. సో ఇది 2026 మోడలు అండ్ మైడియాలో. ఇంకోటి ఏంటంటే దీంట్లో మనకు నాన్ వైఫై అయితే ఉంటుంది, వైఫై కూడా ఉంటుంది. వైఫై ఉన్నది ఒక 1000-1500 ఎక్స్ట్రా ఉంటుంది, అది నేను లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. మీలో బడ్జెట్ తక్కువలో ఒక బెస్ట్ ఏసీ కావాలి అనుకుంటే మాత్రం తీసుకోండి. ఇప్పుడు నేను చెప్పబోయే ఏసీలో కూడా మంచి ప్యూరిఫికేషన్ అయితే ఉంది. బ్లూ స్టార్ 1.5 టన్ 5 స్టార్ ఏసీ. ఇది 100% కూలింగ్ కెపాసిటీ 5110 వాట్స్ అయితే ఉంటుంది. మనం ఏదైతే క్యాలిక్యులేట్ చేస్తామో 3517 వాట్స్ తోటి క్యాలిక్యులేట్ చేస్తే రియల్ టన్నేజ్ వచ్చేసరికి 1.45 టన్ అయితే అవుతుందన్నమాట. ఇక్కడ ఇజర్ వాల్యూ అనేది 5.05 అయితే అవుతుంది. ఈ ఏసీ వేరియబుల్ స్పీడ్ ఇన్వర్టర్ రోటరీ కంప్రెసర్ అయితే ఉంటుంది. ఫైన్ వన్ కన్వర్టర్ ఆప్షన్ కూడా అయితే ఇచ్చారు. ఇది ఇయర్లీ 783 యూనిట్స్ అయితే కాలుతుందన్నమాట పవర్ కన్జంప్షన్. దీంట్లో వాషబుల్ డస్ట్ ఫిల్టర్ ఉంటుంది, PM205 యాంటీ మైక్రోబైల్ ఫిల్టర్ అయితే ఉంటుంది, 100% కాపర్ తోటి వస్తుంది. అవుట్డోర్ యూనిట్ వచ్చేసరికి హైడ్రోఫిలిక్ బ్లూ ఫిన్ అయితే యూజ్ చేస్తారు, యాంటీ కరోజన్ సపోర్ట్ ఉంటుంది. ఈ యొక్క ఏసీ వైఫై ఎనేబుల్ కాబట్టి అమెజాన్ అలెక్సా గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్ కూడా అయితే చేస్తుంది. ఇది 4-way స్వింగ్ ఆప్షన్ కూడా అయితే ఉంటుంది. 5 ఇయర్స్ పీసీబీ మీద అండ్ ప్రొడక్ట్ మీద వారంటీ అయితే ఇస్తున్నారు. 10 ఇయర్స్ సరికి కంప్రెసర్ వారంటీ అయితే ఇచ్చారు. నెక్స్ట్ ఏసీ వచ్చేసరికి లాయన్ నుంచి 1.5 టన్ 5 స్టార్ ఏసీ అనమాట. దీంట్లో కూడా మంచి ఎయిర్ ప్యూరిఫికేషన్ అయితే ఉంది. ఇది 100% కూలింగ్ కెపాసిటీ వచ్చేసరికి 4800 వాట్స్ అయితే ఉంటుంది. మనం 3517 వాట్స్ తోటి క్యాలిక్యులేట్ చేస్తే 1.36 టన్ అయితే వస్తుంది అనమాట. ఇదే రియల్ టన్నేజ్. ఇది ఐజర్ వాల్యూ అనేది 5.20 అయితే ఉంటుంది. ఇది ఇయర్లీ వచ్చేసరికి 715 యూనిట్స్ అయితే కాలుతుంది. దీంట్లో ఫిల్టర్ వచ్చేసరికి యాంటీ వైరల్ ఫిల్టర్ అయితే ఉంటుంది, PM205 ఫిల్టర్ అయితే ఉంటుంది, ఇంకా 100% కాపర్ తోటి యాంటీ కరోజిన్ కోటింగ్ తోటి అయితే వస్తుంది. కాకపోతే ఇది 2-way స్వింగ్ తోటి అయితే వస్తుంది అనమాట. ఇదొక్కటే, మిగతా అన్నీ కూడా బాగున్నాయి. 1 ఇయర్ ప్రొడక్ట్ వారంటీ ఉంటుంది అండ్ 5 ఇయర్స్ పీసీబీ వారంటీ అయితే ఉంటుంది. 10 ఇయర్స్ వచ్చేసరికి కంప్రెసర్ వారంటీ అయితే ఉంటుంది. ఇప్పుడు చెప్పబోయే ఏసీ వచ్చేసరికి చాలా మంచి ఫిల్టరేషన్ తోటి అయితే వస్తుంది. ఇప్పటివరకు మీరు PM2.5 ఫిల్టరేషన్ ఉన్న ఏసీనే చూశారు. కాకపోతే ఇప్పుడు చెప్పే ఏసీ వచ్చేసరికి మంచి ఫిల్టర్ చెప్తాను వినండి. ఇదే పానాసోనిక్ 2025 మోడల్ 1.5 టన్ 5 స్టార్ ఏసీ. ఈ యొక్క ఏసీలో మనకు 4-way స్వింగ్ అయితే ఉంటుంది అండ్ మంచి ఇన్వర్టర్ సపోర్ట్ తోటి అయితే వస్తుంది అండ్ విత్ వైఫై ఎనేబుల్ తోటి అయితే వస్తుంది. మీకు గూగుల్ అలెక్సా గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్ కూడా అయితే చేస్తుంది. అదొక్కటే కాకుండా దీంట్లో యూజ్ చేసిన ఫిల్టర్స్ గురించి మాట్లాడితే హెచ్డి ఫిల్టర్ యూజ్ చేశారు, PM0.1 ఎయిర్ ప్యూరిఫికేషన్ ఫిల్టర్ అయితే యూజ్ అయితే చేశారు. సో చాలా మంచి ఫిల్టరేషన్ అనేది ఈ యొక్క ఏసీలో అయితే ఉంది అన్నమాట. అండ్ అదేవిధంగా మనకు బ్లూ ఫిన్ కోటింగ్ తోటి అయితే వస్తుంది అండ్ యాంటీ కరోజిన్ సపోర్ట్ తోటి అయితే వస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంచి ఆప్షన్స్ అయితే ఉన్నాయి. వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ ఏసీ. కాకపోతే ఇది 100% కూలింగ్ కెపాసిటీ చూస్తే మాత్రం 5100 వాట్స్ అయితే ఉంటుంది. ఏదైతే ఈక్వేషన్తో చెక్ చేస్తే మాత్రం ఇది 1.45 టన్ అయితే అవుతుందన్నమాట. ఇజర్ వాల్యూ వచ్చేసరికి 5.20 అయితే ఉంటుంది. సో 2026 ప్రకారం మనకి ఇది 1.45 టన్ అయితే అయ్యింది. సో ఈ విధంగా అయితే ఉంది. ఇది మంచి ఏసీ. ఒకవేళ 2026 ఏసీలు లాంచ్ అయినా కూడా ఇదే స్పెసిఫికేషన్స్ వస్తాయి. కొద్ది గొప్ప అటు ఇటు చేంజ్ అయితే అవుతాయి తప్పించి అండ్ మొత్తానికైతే చేంజ్ అయితే అవ్వవు అనేది నేనైతే అనుకుంటాను.
మ్యాక్స్ నాకు తెలిసి ఏసీ కమింగ్ డేస్‌లో లాంచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉన్నాయి పానాసోనిక్ నుంచి. సో, ఒకవేళ ఇప్పుడు ఈ యొక్క ఏసీ తీసుకోవాలి అనుకుంటే మాత్రం ఇక్కడ కనపడుతున్న లింక్స్ అయితే ఉన్నాయి. ఆ లింక్స్ మీద క్లిక్ చేసి చెక్ చేయండి. మీ యొక్క లొకేషన్‌కి అవైలబుల్‌గా అయితే ఉంటాయి. లేదా అమెజాన్‌కి వెళ్లి చెక్ చేయండి. మీ లొకేషన్ ఖచ్చితంగా అవైలబుల్‌గా అయితే ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది. సో, మీరు ఎక్కడ తీసుకోవాలనుకుంటే అక్కడ తీసేసుకోండి మీ బడ్జెట్ ప్రకారం. అలాగే ఈ యొక్క ఏసీ 5 ఇయర్స్ పీసీబీ అండ్ ప్రొడక్ట్ వారంటీ అయితే ఉంటుంది. 10 ఇయర్స్ కంప్రెషన్ వారంటీ అయితే ఉంటుంది. సో, మీకు ప్రాపర్ 1.5 టన్ 5 స్టార్ ఏసీలు కావాలి అనుకుంటే మాత్రం కొంచెం ఒక 2 పాయింట్స్ తక్కువ అయితే అవుతాయి. కాకపోతే మంచి ప్యూరిఫికేషన్ సిస్టమ్ తోటి అయితే రాబోతున్నాయి ఇప్పుడు చెప్పబోయే ఏసీలు. అండ్ ఇంకోటి ఏంటంటే 2025 మోడల్ ఒకటో రెండో అయితే ఉన్నాయి. అవి కూడా మీరు చెక్ చేసుకోండి. ఫస్ట్ ఏసీ చూస్తే మాత్రం షార్ప్ ఏసీ. ఇది చాలా విధాలుగా మనకు ఎప్పుడో అప్పుడు కనపడేదనమాట. పురాతన కాలంలో ఉండేది. తర్వాత కనుమరుగైపోయి మళ్ళీ ఇప్పుడు మన ఇండియా మార్కెట్లోకి ఒక షార్ప్ ఏసీలు తీసుకొస్తున్నారు. జపనీస్ కంపెనీస్ అనమాట. సో, జపనీస్ ప్రొడక్ట్స్ ఎలా మనకు వర్క్ అవుతాయి మీ అందరికీ తెలిసిందే. సో, అందులో భాగంగానే షార్ప్ 1.5 టన్ 5 స్టార్ ఏసీ. ఇది 7-in-1 కన్వర్టబుల్ ఏసీ తోటైతే వస్తుంది. అండ్ అలాగే ఈ యొక్క 100% కూలింగ్ కెపాసిటీ వచ్చేసరికి ఇది 5300 వాట్స్ అయితే ఉంటుంది. మన ఈక్వేషన్ తోటి లెక్క చేస్తే మాత్రం ఇది వచ్చేసరికి 1.55 టన్ అయితే అవుతుందన్నమాట. ఇజర్ వాల్యూ వచ్చేసరికి 5.15 అయితే ఉంది అనమాట. సో, 2025 మోడల్ కాబట్టి అంతే ఉంటుంది. ఈ యొక్క 2026 మోడల్ 5.60 అలాగైతే ఉంటుందన్నమాట. సో, అయినా కానీ ఇది మనం ఏదైతే ఈక్వేషన్ తోటి మనం క్యాలిక్యులేట్ చేస్తున్నా కూడా 1.55 అంటే 1.6 అయితే అనుకోవచ్చు మోస్ట్లీ మనం. 1.6 టన్ అయితే అవుతుంది. 7-in-1 కన్వర్టబుల్ ఏసీ తోటి అయితే వస్తుంది. దీనిలో సరికి ట్విన్ రోటరీ ఇన్వర్టర్ అయితే యూజ్ అయితే చేశారు. అలాగే ఇది ఇయర్లీ వచ్చేసరికి 797 వాట్స్ అయితే పవర్ కన్జంప్షన్ అయితే అవుతుంది. దీనిలో ప్రైమరీ డస్ట్ ఫిల్టర్ ఇంకా హెచ్డి ఫిల్టర్ ఉండడమే కాకుండా 7 స్టేజ్ హెల్త్ ప్యూరిఫికేషన్ అయితే జరుగుతుందన్నమాట. అందులో వచ్చేసరికి PM 0.3 హెల్త్ ఫిల్టర్ అయితే ఉంటుంది. యాంటీ బ్యాక్టీరియా ఫిల్టర్ అయితే ఉంటుంది. యాక్టివేటెడ్ కార్బన్ ఫిల్టర్ అయితే ఉంటుంది. మల్టిపుల్ విటమిన్ సి ఫిల్టర్స్ అయితే ఉంటాయి. అరోమా డిఫ్యూజర్ కూడా అయితే ఉంటుందన్నమాట. అండ్ అదేవిధంగా 100% కాపర్ కోటింగ్ తోటి అయితే వస్తుంది. అండ్ నానో కోటింగ్ టెక్నాలజీ అయితే ఉందన్నమాట. ఇది 7 షీల్డ్ ప్రొటెక్షన్ తోటి అయితే తీసుకొస్తున్నారు. దీంట్లో మనకు 4-way స్వింగ్ అయితే ఉంటుంది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా అయితే ఉంటాయి. ఒకసారి మీరు లింక్ అయితే డిస్క్రిప్షన్లో అమెజాన్లో ఉందనుకుంటే అవైలబుల్. అండ్ ఫ్లిప్కార్ట్లో కూడా అయితే ఉంది. ఒకసారి చెక్ చేయండి. లింక్స్ అయితే నేను ప్రొవైడ్ అయితే చేస్తాను. కాకపోతే ఫ్లిప్కార్ట్లో కొంచెం ప్రైస్ ఎక్కువ అయితే ఉంది. కానీ అమెజాన్లో మన బడ్జెట్లో అయితే అవైలబుల్గా అయితే ఉంది. ఒకవేళ మీరు పర్చేస్ చేయాలి షార్ప్ బ్రాండ్ అనుకుంటే మాత్రం ఒకసారి చెక్ చేయండి. ఫిల్టరేషన్ కూడా చాలా మంచిగా అయితే ఉంది. మరి ఈ యొక్క ఏసీ వారంటీ గురించి మాట్లాడుకుంటే 7 ఇయర్స్ కంపెనీషన్ వారంటీ అయితే ఉంది ప్రొడక్ట్ మీద. అలాగే 7 ఇయర్స్ వరకు పీసీబీ వారంటీ అయితే ఉంది. 10 ఇయర్స్ వరకు కంప్రెసర్ వారంటీ అయితే ఉంది. నెక్స్ట్ ఏసీ గురించి మాట్లాడుకుంటే ఐఎఫ్బి గోల్డ్ ప్రో ఏసీ. ఇది 100% కూలింగ్ కెపాసిటీ వచ్చేసరికి 5210 వాట్స్ అయితే అవుతుంది. మనం ఈక్వేషన్ తోటి క్యాలిక్యులేట్ చేస్తాం కాబట్టి దీని యొక్క టన్ ఎంత అంటే 1.48 టన్ అయితే అవుతుంది అనమాట. అంటే మనకు కొంచెం తక్కువ అయితే ఉంది 1.5 టన్ కంటే. అయినా కానీ మనం మంచి ఏసీ కాబట్టి అందుకే నేను సజెస్ట్ చేస్తున్నాను. మంచి ఫిల్టర్ కూడా ఉంది అనమాట. ఈ యొక్క ఏసీ ఇజర్ వాల్యూ వచ్చేసరికి 5.15 అయితే ఉంది. ఇంకా హెచ్డి ఇన్వర్టర్ తోటి అయితే వస్తుంది. 8-in-1 ఫ్లెక్సీ మోడ్ కన్వర్టబుల్ ఆప్షన్ తోటి అయితే వస్తుంది. ఇయర్లో సరికి 782 యూనిట్స్ అయితే మనకు పవర్ కన్జంప్షన్ అయితే చేస్తుంది. దీంట్లో డస్ట్ ఫిల్టర్ అయితే ఉంటుంది. PM 0.3 ఫిల్టర్ అయితే ఉంటుంది. యాక్టివేటెడ్ కార్బన్ ఫిల్టర్ కూడా అయితే దీంట్లో యూజ్ అయితే చేశారు. డ్యూయల్ గోల్డ్ ఫిన్ అండ్ నానోటెక్ కోటింగ్ తోటి అయితే వస్తుంది. సో, మంచి ఏసీ. దీంట్లో కూడా మనకు వైఫై ఎనేబుల్ ఉంటుంది. వాయిస్ అసిస్టెంట్ కూడా అయితే ఉంటుంది. 4-way స్వింగ్ అయితే ఉంటుంది. సెల్ఫ్ క్లీనింగ్ కూడా అయితే ఉంటుంది. 5 ఇయర్స్ వారంటీ అయితే ఉందన్నమాట ప్రొడక్ట్ మీద. 10 ఇయర్స్ వచ్చేసరికి కంప్రెషన్ వారంటీ అయితే ఉంది. 5 ఇయర్స్ మీద 5 ఇయర్స్ వచ్చేసరికి పీసీబీ వారంటీ కూడా అయితే ఉంది. సో, ఈ యొక్క ఏసీ కూడా నేను ఇక్కడ మనకు ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా అయితే ఉందనుకుంటా. ఒకవేళ అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ ఉంటే 2 లింక్స్ అయితే ఇస్తాను. ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ ఫైనల్ ఏసీ గురించి మాట్లాడుకుంటే డైకన్ 1.5 టన్ 5 స్టార్ ఏసీ అనమాట. ఇది 100% కూలింగ్ కెపాసిటీ వచ్చేసరికి 5280 వాట్స్ అయితే ఉంటుంది. మనం ఏదైతే ఈక్వేషన్తో చూస్తే ఇది 1.50 టన్ అయితే అవుతుంది. ఎగ్జాక్ట్లీ 1.50 టన్ అయితే అవుతుంది. అంటే 1.5 టన్ తోటి అయితే వస్తుంది ఒక డైకెన్ ఏసీ. ఇజర్ వాల్యూ అనేది కూడా 5.20 అయితే ఉంది. 2025 మోడల్ 2026 మోడల్ అయితే లాంచ్ అవ్వలేదు. యాక్చువల్గా డైకెన్ వాళ్ళు అయితే జస్ట్ నాకు తెలిసి ఏదైతే మనకు ఇయర్ మోడల్ అయితే ఉందో దాన్ని ఒకటి చేంజ్ అయితే తీసుకొస్తారేమో అయితే అనిపిస్తుంది. ఎప్పుడు చూసినా యాజ్ ఇట్ ఈస్గా అయితే ఉంటుంది. కానీ కూలింగ్ మాత్రం చాలా బాగా అయితే అవుతుందన్నమాట ఈ యొక్క ఏసీ. డైకిన్ ఏసీ ఒకసారి మీరు అదొకటి అయితే చెక్ చేయండి. మంచి బ్రాండెడ్ అండ్ అదేవిధంగా మనకు సర్వీస్ ప్రకారం చూసినా ఇప్పుడు ఏవైతే నేను చెప్పిన బ్రాండ్స్ అన్నీ కూడా మంచి సర్వీస్ తోటి అయితే
అవైలబుల్గా అయితే ఉన్నాయి. దీంట్లో సరికి పేటెంటెడ్ స్వింగ్ ఇన్వర్టర్ కూడా అయితే యూజ్ చేశారు. సో దానివల్ల మీకు కూలింగ్ అనేది కూడా చాలా చిల్ కూలింగ్ తోటి అయితే వస్తూ ఉంటుంది. ఇది ఇయర్లో వచ్చేసరికి 785 యూనిట్స్ పవర్ కన్జంప్షన్ అయితే అవుతుంది. దీంట్లో ప్రైమరీగా PM 1.0 ఫిల్టర్ అయితే యూజ్ అయితే చేశారు. అలాగే ఎయిర్ ప్యూరిఫికేషన్ ఫిల్టర్ కూడా అయితే ఉంటుందన్నమాట. ఇది 100% కాపర్ కండెన్సర్ తోటి అయితే వస్తుంది. అండ్ DNS సెల్ఫ్ ఇంకా దీనిలో డ్యూ క్లీన్ టెక్నాలజీ కూడా అయితే ఉంటుంది. ప్రొడక్ట్ మీద 1 ఇయర్ వారంటీ, పీసీబీ మీద 5 ఇయర్స్ వారంటీ, 10 ఇయర్స్ వచ్చేసరికి కంప్రెసర్ వారంటీ అయితే ఉంటుంది. సో ఇక ఏసీ లింక్స్ అన్నీ కూడా నేను ఇక్కడ ఫ్లిప్కార్ట్వి మనం వీడియో చూస్తున్నా మీకు అందరికీ కనపడుతూనే ఉంటాయి. డిస్క్రిప్షన్లో అమెజాన్ లింక్స్ అయితే ఉంటాయి. సో మీరు బెస్ట్ ఏసీ తీసుకోవాలనుకుంటే నేను చెప్పిన మంచి ఫిల్టరేషన్ ఉన్న ఏసీలే తీసుకోండి. ఈ యొక్క 2025 మోడల్స్ ఏవైతే ఉన్నాయో నాకు తెలిసి కమింగ్ డేస్లో 2026 మోడల్స్ కూడా లాంచ్ అయితే అవుతాయి. కానీ ప్రైస్ అయితే ఎక్కువైతే ఉంటుంది. మీరు ఇప్పుడు చూసిన బడ్జెట్లో ఈ యొక్క ఏసీలు వస్తున్నాయి మీ యొక్క బడ్జెట్లో అనుకుంటే మీరైతే అవైతే ట్రై అయితే చేయొచ్చు. లేదా వెయిట్ చేయాలనుకుంటే కూడా వెయిట్ చేయొచ్చు. బట్ ప్రైస్ అయితే ఎక్కువైతే ఉంటుందన్నమాట. సో కొద్ది గొప్ప మన ఆరోగ్యం కాపాడుకోవాలి కాబట్టి మంచి ఫిల్టరేషన్ ఉన్న ఏసీలు తీసుకోవాలి. మరి మీరు తీసుకుంటారో అయితే అనుకుంటున్నాను. అండ్ ఇంకేమైనా డౌట్ ఉంటే కూడా ఇక్కడ కనపడుతున్న నెంబర్కి మీరు పింక్ చేస్తే నేను ఏమైనా సపోర్ట్ చేయాలనుకుంటే సపోర్ట్ అయితే చేస్తాను. మరి పింగ్ అయితే చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. ఒక్క లైక్ ఇవ్వండి, ఒక్క హైప్ ఇవ్వండి. థ్యాంక్ యూ. అండ్ మన లింక్స్ ద్వారా పర్చేజ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.